హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబీట్స్. మన తెలంగాణ ఏపీలో నీట్ కౌన్సిలింగ్ జూలైలో స్టార్ట్ అవుతుంది. మనకు ఎక్కడ సీట్ వస్తుందో, ఏ కాలేజీలో వస్తుందో అనేది అందరి డౌటే. సో అందుకే నేను లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ని ఫుల్గా స్టడీ చేసి కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్, కట్ ఆఫ్ మార్క్స్ నేను మీకు చెప్తున్నాను. ప్రతి కాలేజీకి ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను. తెలంగాణ ఏపీలో ఉండే అన్ని కాలేజెస్ని కవర్ చేసేద్దాం. ఈ ఒక్క వీడియో చూస్తే గాంధీ మెడికల్ కాలేజ్లో ఎన్ని మార్క్స్కి, ఎంత ర్యాంక్కి సీటు వస్తుంది అని మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. బట్ కట్ ఆఫ్ గురించి చెప్పుకోబోయే ముందు ఒక్కసారి గాంధీ మెడికల్ కాలేజ్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పుకుందాం. ఎందుకంటే మనం ఒక కాలేజీలో చేరుతున్నామంటే ఆ కాలేజ్ గురించి డీటెయిల్స్ మనకు కంపల్సరీ తెలియాలి. సో అవి ఏంటో చూద్దాం. గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్లోని సికింద్రాబాద్లో ఉంది. ఇది ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్ ఫౌండర్ అలాగే ఈ కాలేజ్ ఫస్ట్ ప్రిన్సిపాల్ డాక్టర్ సయ్యద్ నిజాముద్దీన్ అహ్మద్. ఈ కాలేజ్ని సెప్టెంబర్ 14, 1954లో స్థాపించారు. అంటే ఈ కాలేజ్ 70 సంవత్సరాల క్రితం స్థాపించారు. అయితే నిజానికి స్టార్టింగ్లో ఈ కాలేజ్ పీపుల్స్ మెడికల్ కాలేజ్ అని పేరు పెట్టారు. తర్వాత గాంధీ పేరు మీద ఈ కాలేజీకి గాంధీ మెడికల్ కాలేజ్ అని పేరు పెట్టారు. గాంధీ పేరు పెట్టిన తర్వాత జూన్ 25, 1955లో ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కాలేజీని ప్రారంభించారు. అయితే 1956 టైంకి ఈ కాలేజ్ చాలా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. సో అప్పుడు హైదరాబాద్ గవర్నమెంట్ దీనిని స్వాధీనం చేసుకొని డెవలప్ చేయడానికి ఒప్పుకుంది. 1958లో ఈ కాలేజ్ని బషీర్బాగ్కు మార్చారు. మళ్ళీ 2003లో ముషీరాబాద్కు మార్చారు. గాంధీ మెడికల్ హాస్పిటల్లో 1200 బెడ్స్ ఫెసిలిటీ, అలాగే ఎవ్రీ ఇయర్ 80,000 పేషెంట్స్ ఈ హాస్పిటల్లోకి వస్తారు. అలాగే ఈ హాస్పిటల్లో 15,000 మైనర్ ఆపరేషన్స్, 11,000 మేజర్ ఆపరేషన్స్ జరుగుతాయి. ఈ కాలేజీలో 250 MBBS సీట్స్ ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్ కేటగిరీ కింద 25 సీట్స్ నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తారు. ఈ సంవత్సరం ఆ జీవో టైం అయిపోయింది. బట్ ఏపీ వాళ్ళకి కూడా తెలంగాణలో సీట్ ఇస్తారో లేదో క్లారిటీ అయితే లేదు. ఈ కాలేజ్ 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ కాలేజ్ ఫ్యాకల్టీ వచ్చి 219 మెంబర్స్. గాంధీ మెడికల్ కాలేజ్ సెకండ్ ఓల్డెస్ట్ హాస్పిటల్ ఇన్ తెలంగాణ, 7th ఓల్డెస్ట్ హాస్పిటల్ ఇన్ ఇండియా. ఇక ఈ కాలేజ్ ర్యాంకింగ్ చూసుకుంటే ఇండియా టుడే వారు 31st ర్యాంక్ ఇచ్చారు. ద వీక్ మ్యాగజైన్ వారు 26th ర్యాంక్ ఇచ్చారు. కాలేజ్ దునియా వారు అకాడమిక్ 4.2 స్టార్స్, ఫ్యాకల్టీకి 3.9 స్టార్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 3.9, అకామిడేషన్కి 4 పాయింట్స్, సోషల్ లైఫ్కి 3.4 స్టార్స్, ప్లేస్మెంట్కి 3.6 స్టార్స్ ఇచ్చారు. ఇక కాలేజ్ గురించి తెలుసుకున్నాం. ఇక గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ కొట్టాలంటే ఎంత మార్క్స్, ఎంత ర్యాంక్ తెచ్చుకోవాలో చూద్దాం. యాక్చువల్లీ చాలా వెబ్సైట్స్లో నేను చెక్ చేస్తే ఒక్కో వెబ్సైట్లో ఒక్కో ర్యాంకింగ్ ఉంది. ఏ వెబ్సైట్లో కూడా ఒక కేటగిరీకి సంబంధించి సేమ్ ర్యాంక్స్ లేవు. కావాలంటే మీరు కూడా చెక్ చేయండి. ఏ 2 వెబ్సైట్లో కూడా సేమ్ కట్ ఆఫ్ ర్యాంక్ అయితే లేదు, డిఫరెంట్గా ఉన్నాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ నాకు నచ్చలేదు. అందుకని 2023లో తెలంగాణ ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ని ఫుల్గా స్టడీ చేసి అన్ని కేటగిరీస్కి సపరేట్గా నేనే PDF తయారు చేసుకున్నా. సో దీంట్లో మీకు డౌట్స్ ఉంటే 2023 అలాట్మెంట్ లిస్ట్ని మీరు చూసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే దాన్ని చూసే నేను ఈ PDF తయారు చేసుకున్నాను. వెబ్సైట్స్లో ఉన్న దాన్ని అయితే అస్సలు కాపీ కొట్టలేదు. అది పర్ఫెక్ట్ అని నాకు అంతగా అనిపించలేదు. ఈ కట్ ఆఫ్ PDF అంతా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ P2 అంటే ఫేజ్ 2 అని, M ఫర్ మేల్, F ఫర్ ఫిమేల్స్. ఇది లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ ర్యాంక్. ఇక్కడ మీకు మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, ఆల్ ఇండియా ర్యాంక్ కూడా ఇంపార్టెంట్ కాదు.
ఎందుకంటే అవి ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ని బట్టి మారుతూ ఉండొచ్చు. మీరు ఆల్ ఇండియా ర్యాంక్ చూసుకుంటే అక్కడ మీ ముందు ఎన్నో స్టూడెంట్స్ ఉండొచ్చు. వాళ్ళు మన స్టేట్ వాళ్ళే అని అయితే ఖచ్చితంగా చెప్పలేం కదా. అలాగే మార్క్స్ చూసుకున్నా ఇన్ని మార్క్స్కి నీకు పర్ఫెక్ట్గా సీట్ వస్తుంది అని కూడా చెప్పలేం ఈ కాలేజ్లో. కానీ జూలైలో నీకు వచ్చే స్టేట్ ర్యాంక్ను చూసుకుంటే నీకు ఎక్కడ సీట్ వస్తుందో ఈజీగా చెప్పవచ్చు. దీని గురించి యాక్చువల్లీ ఈ స్టేట్ ర్యాంక్స్ గురించి లాస్ట్ వీడియో నేను చెప్పాను. అది మళ్ళీ చెప్తే అందరికీ బోర్ కొట్టచ్చు. ఆ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఏ కాలేజ్కి అయితే నువ్వు వెళ్దాం అనుకుంటున్నావో ఆ కాలేజ్ ఈ ఓల్డ్ ర్యాంక్ జూలైలో రిలీజ్ అయ్యే నీ కొత్త స్టేట్ ర్యాంక్ సేమ్గా ఉంటే కన్ఫామ్గా నీకు ఆ కాలేజ్లో సీట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓసీలో అయితే అబ్బాయిలకి మీకు స్టేట్ ర్యాంక్ జూలైలో రిలీజ్ అయ్యేది 246 లోపు గనక మీకు వస్తే ఖచ్చితంగా మీకు గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది అని మీనింగ్. ఎలా సార్ చెప్పగలవు అంత కరెక్ట్గా? నువ్వు చెప్పేది కరెక్ట్ అని ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. నేను చెప్పేది ఒక్కసారి బాగా ఆలోచించండి. ఎప్పుడైనా నీట్ రిజిస్ట్రేషన్స్ భారీగా పెరగచ్చు, మార్క్స్ భారీగా పెరగచ్చు, బట్ సీట్స్ అలానే ఉన్నాయి కదా. స్టేట్ ర్యాంక్ మారదు. ఇది చాలా మందికి తెలియదు, అందుకే నేను మీకు చెప్తున్నా. ఓకే, అలాగే ఇక్కడ కింద జనరల్ కేటగిరీ ఉంది, ఒకసారి ఇది కూడా చూసుకోండి. ఇక్కడ బీసీఏ మేల్ బాయ్స్కి 21,746 ఆల్ ఇండియా ర్యాంక్కి 613 మార్క్స్ వచ్చాయి. అదే స్టేట్ లెవెల్లో చూసుకుంటే 613 మార్క్స్కి 583 ర్యాంక్ ఫేజ్ 1లో ఇతనికి గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఇది కట్ ఆఫ్ ర్యాంక్, ఇది కట్ ఆఫ్ మార్క్స్. ఈ మార్క్స్లో ఆగిపోయింది. నేను అలాట్మెంట్ లిస్ట్ని దగ్గర పెట్టుకొని మరీ చెప్తున్నా ఇదంతా. ఇది కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ జనరల్ కేటగిరీ, అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి. ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని కేటగిరీస్కి డాషెస్ పెట్టాను. దీని మీనింగ్ ఏంటంటే ఎక్కువ సీట్స్ అన్నీ కూడా ఓసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసాయి నేను చెక్ చేస్తే. సో బీసీ వాళ్ళకి ఈ కాలేజ్లో లాస్ట్ ఇయర్ సీట్స్ రాలేదు. సో ఈ బీసీఏలో అబ్బాయి ఈ కాలేజ్లో అతను తీసుకోలేదు, ఏ అబ్బాయికి బీసీఏలో రాలేదు. సో అందుకనే అన్ని డాషెస్ పెట్టాను. దాని మీనింగ్ అది సార్. ఇక్కడ ఎస్టీ కేటగిరీలో అమ్మాయికి ఓయూ రీజియన్లో అన్రిజర్వ్ కేటగిరీలో 47,860 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది 571 మార్క్స్కి. అదే స్టేట్ ర్యాంక్ చూసుకుంటే 1,297 వచ్చింది. తనకి ఫేజ్ 2లో గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఓకే, మీకు నేను చెప్పింది అంతా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ కాలేజ్కి కట్ ఆఫ్ కావాలో ఆ కాలేజ్ నేను కామెంట్ చేయండి. నేను ఆ కాలేజ్ కట్ ఆఫ్ ఫస్ట్ అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.